అస్సలాముఅలైకుం వరహమతుల్ మసీహి వబరకాతుహు. షఫీ గారు బైబిల్ స్టడీ బాగానే మొదలుపెట్టారు. చాలా సంతోషం. మనం కలిసి బైబిల్ స్టడీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వీడియో ఆడుకోవడం కంటే కలిసి కూర్చొని బైబిల్ స్టడీ చేసామనుకోండి చాలా బాగుంటుంది. అది మీరు ఒకసారి పరిగణించండి. అలాగే చాలామంది వినేవారు శ్రోతలు కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్లో మరి బ్రదర్ మీరు కలిసి కూర్చొని చేస్తే బాగుంటుందేమో అని అడుగుతున్నారు. సో వారికి నా సమాధానం ఏమిటి అని అంటే, నేను తప్పకుండా సిద్ధంగానే ఉన్నాను. బైబిల్ స్టడీ అంటే చాలా చాలా నాకు ఇష్టమే. అలాగే ఖురాన్ స్టడీ మరియు హదీస్ స్టడీ అని అంటే కూడా చాలా ఇష్టం. సో ఖురాన్లు, హదీతు, బైబిల్ కలిపి కూర్చుని ఒకచోట మనం ఆడుకుంటే చాలా బాగుంటుంది. అయితే షఫీ గారు చేసినటువంటి వీడియో మళ్ళీ నాకు ఒక సహోదరుడు పంపించాడు. మీరు దీన్ని చూసి స్పందించండి అని అడిగారు. అయితే ఆ వీడియో చూశాను నేను. బాగుంది, బాగా చేశారు. అందులో షఫీ గారిని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఏంటి అని అంటే, ఆయన నేనైతే నా ఉద్దేశంలో మాటలు దొర్లాయి అని అనుకున్నాను. అదే నా వీడియోలో కూడా చెప్పాను. ఆయన కూడా దాన్ని నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నారు. అది బేసిక్గా తప్పేం కాదు నా ఉద్దేశంలో. మాట దొర్లింది, నినవేకి బదులు వేరే పట్టణం చెప్పడం, దట్స్ ఓకే, అది పెద్ద సమస్య కాదు. అయితే అందులో ముఖ్యమైన అంశము ఏలాగు అనేది ముఖ్యమని చెప్పారు. ఏలాగు యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు, అలాగే అలాగు యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, నాకు నిజంగా అర్థం కాని విషయం ఏమిటంటే, షఫీ గారు క్రైస్తవులు అయిపోయారా లేకపోతే సగం క్రైస్తవుడు అయ్యారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకు అని అంటే, ఆయన చేసినటువంటి వీడియోలు పాతవి ఒకసారి చూడండి. షఫీ గారు మీకు కూడా నేను ఈ స్వాగతాన్ని పలుకుతున్నాను. ఒకసారి మీరు కన్సిడర్ చేసుకోండి. ఏమని అని అంటే, ఖురాన్లో చెప్పినట్లుగా ఆయన సిలువ వేయబడినట్లుగా భ్రమపరిచాడు దేవుడు, అంతే. ఆయనను వమా కతలుహు వమా సలబుహు, ఆయనను వారు సిలువ ఎక్కించను లేదు, ఆయనను చంపను లేదు. ఇది కదా మీరు చెప్తూ వచ్చింది. మరి ఆయన 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నాడు భూగర్భంలో? ఆయన సిలువే వేయకపోతే ఆయన ఎలా పాతి పెట్టారండి? 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నారు? పోనీ దానికి మీరు ఇస్లాం సమాజం ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అంటే, యేసుక్రీస్తు బదులు వేరే వ్యక్తి, యేసులాగా కనిపించే వ్యక్తి. మరి ఆయన కాదు కదా యోనా ప్రవచనంలో చెప్పినట్లుగా, మీరు చెప్తున్నట్లుగా ఆయన ఉండనట్లే కదా. సో ఒకసారి డిసైడ్ చేసుకోండి, ఇంతకు యేసుప్రభుని సిలువేశారా లేదా? సిలువేసిన తర్వాత ఆయనను భూగర్భంలో పెట్టారా లేదా? మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ప్రకారం అయితే ఆయనను భూగర్భంలో పెట్టినారు అని ఒప్పుకుంటున్నారు. మరి మీరు అది ముఖ్యమైతే ఒకవేళ, కానీ లేకపోతే బైబిల్ స్టడీ నిజంగా చేసేవారు ఏం చెప్తారు అని అంటే, భూగర్భములో ఆయన 3 రాత్రింబగళ్ళు ఉండటం అనేది ప్రధానమైన అంశం. ఎలాగూ 3 రాత్రింబగళ్ళు యోనా ఉన్నాడో అలాగూ క్రీస్తు 3 రాత్రింబగళ్ళు ఉండాలి. అది మెయిన్ పాయింట్. ఎనీవేస్, మీరు దాని గురించి చర్చ చేయడానికి ఒకవేళ సిద్ధమైతే మనం చర్చించవచ్చు. బైబిల్ స్టడీ చేద్దాం. గ్రంథాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఓపెన్ చేసి గ్రంథం చదువుదాం. గ్రంథం చదివితే, కాంటెక్స్ట్లో గ్రంథం చదివితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇకపోతే షఫీ గారు ఇప్పుడు ఎన్నుకున్నటువంటి అంశము సృష్టికర్త ఎవరు అన్నటువంటి అంశాన్ని తీసుకుని, అల్లాహ్ మరియు యెహోవా ఒకరే. ఆ అల్లాహే సృష్టి చేశాడు ఖురాన్లో, యెహోవాయే సృష్టికర్త బైబిల్ ప్రకారం అంటూ కొన్ని వచనాలు కోట్ చేశారు. ఖురాన్లో ఉన్నటువంటి ఒక వచనం కోట్ చేసి, ఆయన అల్లాహ్ ఏ విధంగా సృష్టికర్త, ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన 6 రోజుల్లో ఈ భూమి ఆకాశములను సృజించాడు అని చెప్పాడు. చాలా బాగానే ఉంది, సంతోషం. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఖురాన్లో ఒకచోట సృష్టికర్త 6 రోజుల్లో భూమి ఆకాశములను చేశాడు అని చెప్పి, ఇంకొక చోట ఇంకేమో చెప్తున్నాడు. ఉదాహరణకు దివ్య ఖురాన్, మీరు వాడేదే దివ్య ఖురాన్ 41వ అధ్యాయం. 41వ అధ్యాయంలో 9 నుంచి లేదా 9-10 చూడండి. 9 నుంచి చదవండి. వారితో ఇలా అను, ఏమి మీరు భూమిని 2 రోజులలో సృష్టించిన ఆయనను అనగా అల్లాహ్ను తిరస్కరించి ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? ప్రశ్నిస్తున్నాడు అల్లాహ్ గారు. ప్రశ్నిస్తూ ఏమంటున్నాడంటే, భూమిని 2 రోజుల్లో చేశాడు, 2 ప్లస్ మరియు ఆయన భూమిలో దానిపై నుండి స్థిరమైన పర్వతాలను నెలకొల్పాడు అని చెప్పుకుంటూ వచ్చి ఇదంతా 4 రోజుల్లో పూర్తి చేశాడు. అంటే భూమి పైన ఉండాల్సినటువన్నీ కూడా 4 రోజుల్లో చేశాడు. 2 ప్లస్ 4 6 రోజులు అయిపోయింది. ఆ తర్వాత 12లో కావున ఆయన వాటిని 2 రోజులు అనగా ఇది అయిపోయిన తర్వాత 11వ వచనంలో ఏముందంటే, ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపుకు తన ధ్యానాన్ని మరల్చాడు. అంటే ఈ 6 రోజుల్లో భూమిని చేసిన తర్వాత కేవలం పొగగా ఉంది పైన. ఏంటి? ఆకాశం.
ఆకాశం లేని భూమి ఎలా వచ్చింది? ఈ ప్రశ్న మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు మాడుకోవచ్చు. ఆకాశమే లేనప్పుడు భూమి ఎక్కడ పెట్టాడు ఆయన? పొగగా ఉండటం ఏంటి? ఇది కొంచెం మరి తర్జుమా లోపం అయి ఉండొచ్చు. మీరు చెప్దురు కానీ తర్వాత మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు అది అలా కాదు ఇలా ఉండాలి అని చెప్దురు కానీ భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడట. ఏమని? మీరిద్దరూ ఉనికిలోకి రండి, మీరు ఇష్టం లేకపోయినా అని రెండూ మేమిద్దరం విధములైన ఉనికిలోకి వచ్చాము అని అన్నాయి. ఏమన్నాయి? భూమి ఆకాశాలు ఈయనకు చెప్తున్నాయి మేము వచ్చేసామని. ఆ తర్వాత కావున ఆయన వాటిని 2 రోజులలో 7 ఆకాశాలుగా నిర్మించాడు. 7 ఆకాశాలు, 7 ఆకాశాలు 2 రోజుల్లో ఆయన నిర్మించాడు. 2 + 4 + 2 కౌంట్ కొంచెం దెబ్బ కొడుతుంది కదా. 6 రోజుల్లో అన్నారు, 2 + 4 6 + 2 8 అయ్యాయే. భూమి ఆకాశాలను 6 రోజుల్లో సృజించాడా, లేకపోతే భూమి ఆకాశాలను 8 రోజుల్లో సృజించాడా? అది మరి మనం బైబిల్ స్టడీ చేద్దాం. గ్రంథాలు ఉన్నాయి కదా, ఓపెన్ చేసి చదివితే బాగా తెలిసిపోద్ది. అంత మాత్రమే కాదండి, మొహమ్మద్ గారు ఆయన చెప్పినటువంటి వహీని రాసినటువంటి హదీతులు ఏవైతే ఉన్నాయో ఆ హదీతుల్లో ఇంకొక సంఖ్య ఉంది. ఇది ఇంకొక మిస్టరీ. మనం గ్రంథాలు ఓపెన్ చేసి చదవాల్సినటువంటి సమయం వచ్చేసింది అని మనకు అర్థమైపోతుంది. ఏంటంటే సహీ ముస్లిం అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ సహీ ముస్లిం అనే పుస్తకంలో 2, 7, 8, 9 2789 ఇది హదీస్ సంఖ్య. ఈ సంఖ్యలో ఏముంది అని అంటే మొహమ్మద్ గారు చెప్తున్నారు ఇలా. ఏమని అంటే అల్లాహ్ గారు 7 రోజుల్లో చేశారు. ఎప్పుడు? శనివారం మొదలుపెట్టి శుక్రవారానికి అయిపు చేశారు. శనివారం మొదలుపెట్టి శుక్రవారానికి ఆయన అయిపు చేశాడు. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 7 రోజులు అయిపోయాయి. ఇది ఎట్లా మరి? ఇది రీకన్సైల్ చేయడం కష్టం కదా. మొత్తానికి మీరు ఒకటి డిసైడ్ చేసుకోండి. షఫీ గారు 6 రోజుల్లో చేశారా అల్లా గారు ప్రపంచాన్ని, లేకపోతే 7 రోజుల్లో చేశారా సహీ ముస్లిం చెప్తున్నట్టుగా, లేకపోతే 8 రోజుల్లో చేశారా ఖురానే మళ్ళీ చెప్తున్నట్లుగా 41వ అధ్యాయంలో. కానీ యెహోవా అల్లా ఒకరు కాదని మేము ఎందుకు చెప్తున్నామంటే ఆయన 6 రోజుల్లో చేశాడు అని మొత్తం బైబిల్లో ఎక్కడ కాంట్రడిక్షన్ ఉండదు. మీరు ఎంత ఎతికినా కానీ భూమి ఆకాశములను సృజించిన యెహోవా 6 దినముల్లోనే సృజించాడు అన్న విషయం తేట తెల్లగా తెలిసిపోతుంది. ఇది మొదటి పాయింట్. ఐ హోప్ మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు, ఖురాన్ స్టడీ చేసేటప్పుడు గ్రంథాలను ఓపెన్ చేసి చూస్తే కనుక మనకు చాలా విషయాలు ఇంకా తెలిసిపోతాయి. ఓకే. అయితే సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, అల్లాహే యెహోవా. ఇంతకు ఎవరు ఈ అల్లాహ్ అని, ఎవరు ఈ యెహోవా అని మాట్లాడుతూ ఆయన దాన్ని ఏమంటారు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం, అలాగే సూరా 2:255, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 45వ అధ్యాయం వీటిని తీశారు. అయితే ఇక్కడ ఉన్నట్టు సమస్య ఏమిటంటే కేవలం అక్కడి వరకే మీరు చదవాలనుకున్నదే చదువుతారా, లేకపోతే కాంటెక్స్ట్ స్టడీ కదా ఇది. బైబిల్ స్టడీ అనేది కాంటెక్స్ట్లో చేయాలి కదా. ఆ విషయాన్ని మనం మర్చిపోతే ఎలా అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఉదాహరణకు మీరు తీసుకున్నటువంటి యెషయా గ్రంథమే తీద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఓకే, బైబిల్ ఓపెన్ చేస్తున్నాను. గ్రంథాలు ఓపెన్ చేసే సమయం అయింది కదా. మనం గ్రంథాలు ఓపెన్ చేసి చదవాలి కదా, అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి కదా. అయితే కాంటెక్స్ట్లో తెలుసుకోవాలి. ఊరికే దాన్ని ఏమంటారు అలా వల్లవేసి వెళ్ళిపోతే కుదరదు. మనం కాంటెక్స్ట్లో చదవాలి. 44వ అధ్యాయం. 44వ అధ్యాయంలో మీరు కోట్ చేసింది ఏంటి? 24వ వచనం. ఏమని కోట్ చేశారు? గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశములను విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడిని అని చాలా బాగుంది. మీరు కరెక్ట్గానే కోట్ చేశారు. కానీ ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అది చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథం ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ చెర నుంచి విడిపించేటటువంటి నా కుమారుడైన ఇశ్రాయేలు అని ఆయన యెహోవా దేవుడు చెబుతూ, నా సేవకుడకు యాకోబు అని చెబుతూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు అని చెబుతూ, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెబుతున్నాడు. ఇది 44వ వచనానికి ఉన్నటువంటి, అలాగే 45వ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం తెలుసుకోకుండా
అప్పుడప్పుడు అక్కడక్కడ వహీలు వచ్చినట్లుగా ఖురాన్లో బైబిల్ రాలేదు. ఇది ఒక పుస్తక రూపంలో రచించబడ్డారు కాబట్టి నేపథ్యంతో చదవాలి. 45వ అధ్యాయం కనుక మనం చూస్తే 11, 12 వచనాలు మీరు చదివారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి, నా కుమారులను నా హస్తకార్యములను నాకే అప్పగించుడి అని ఆయన కుమారులను ఆయన పిలుస్తున్నాడు. అయితే ఇక్కడ సమస్య ఏమిటి అని అంటే, యెహోవా సృష్టికర్త అన్న విషయం మాత్రమే ఇక్కడ లేదు. ఇక్కడ ఇంకొక మాట ఉంది. ఏమిటి అంటే, యెహోవా తండ్రి అన్న మాట ఉంది. మరి ఖురాన్ ఒప్పుకోదుగా యెహోవా తండ్రిని. ఆయన ఎవరికి తండ్రి కాదు. ఆయన ఎవరిని ఆయన కుమారుడుగా తీసుకోలేదు. ఆయన ఎవరికి తండ్రి కాదు అని చెప్తోంది కదా. మరి అంటే కన్వీనియంట్గా చదువుతారా, లేకపోతే బైబిల్ ఉన్నట్టు చదువుతారా? ఇది బైబిల్ స్టడీకు మనం బైబిల్ స్టడీ చేయాల్సినటువంటి పద్ధతి. ఈ 44లో చెప్పినటువంటి అధ్యాయం, 44వ అధ్యాయమైనా, 45వ అధ్యాయమైనా, 46వ అధ్యాయమైనా, 48వ అధ్యాయమైనా అన్నీ ఒకటే కాంటెక్స్ట్. ఈ 48వ అధ్యాయం కనుక మనం వచ్చినట్లయితే, అంటే మీరు తీసుకున్నటువంటి ఏ నేపథ్యంలో చదవాలో చెప్పడం కోసం ఇచ్చేస్తున్నాను. 48వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేనే యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, నేనే ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను. ఎవరు ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసేది? యెహోవా దేవుడు అని మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను. సంతోషం, బాగుంది. అయితే వాటిలో ఏది ఈ సంగతి తెలియచేయను, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బేతేలుకు చేయును అని చెబుతూ, నేను ఆజ్ఞ ఇచ్చిన వాడు, నేనే అతనిని పిలిచాను, నేనే అతనిని రప్పించాను, ఆయన మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు, అది పుట్టిన కాలము మొదలుకొని, అంటే సమయం, టైం అన్నది పుట్టిన కాలము మొదలుకొని నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి ఉన్నాడు. మాట్లాడే యెహోవాను పంపించిన యెహోవా ఎవరు? ఇదేదో భలే ఉందే. ఇది మీకు తెలియకేం కాదు, కన్వీనియంట్గా మీరు చదివారు యెషయా గ్రంథాన్ని. ఈ ఆకాశ వైశాల్యములను పునాది వేసినటువంటి యెహోవా పంపబడినటువంటి యెహోవా అయితే, పంపించినటువంటి యెహోవా మరియు ఆయన ఆత్మ అన్నటువంటి స్పష్టమైనటువంటి లేఖనం మనకు కనిపిస్తోంది. మేము అనగా మనమందరం బైబిల్ నమ్మేవారు, మీరు కూడా ఒకవేళ బైబిల్ నమ్ముతున్నా అని చెప్తున్నారు కాబట్టి, బైబిల్ నమ్మేవారు విశ్వసించేటటువంటి సిద్ధాంతం ఏమిటి అని అంటే, దేవుడు యునీక్, ఆయనను పోలిన వారు ఎవరూ లేరు, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అనంటే ద్వితీయుడు కానివాడు అని తెలుగు అర్థం చెప్పారు. అక్కడ ఉన్నటువంటి హిబ్రూ పదానికి ఉన్న అర్థం ఏమిటి అనంటే, ఎహాద్ అన్న పదానికి అర్థం ఏమిటి, అక్కడ ఎలా తీసుకోవచ్చు అనంటే, ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరని. ఎందుకు అనంటే, ఆయన ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఉన్నాడని, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని. ఈ విషయం గురించి మనం చర్చించవచ్చు, ఇబ్బంది ఏముంది, మనం చర్చించవచ్చు, తప్పకుండా చర్చిద్దాం. కాబట్టి ఈ ఆకాశ వైశాల్యములను పునాదులు వేసిన వాడు ఇంకెవరో కాదు, ప్రభువైన అయిన యేసుక్రీస్తు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక, అంటే పౌలు దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు పౌలు దగ్గరికి వెళ్ళిపోయి, పౌలు మరి బోధనలో కూడా యేసుక్రీస్తు సృష్టికర్త ఎవరు అని చెబుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసుకున్నారు. యాక్చువల్గా హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలు మీరు ఏవైతే కోట్ చేశారో అవి యెషయా గ్రంథం నుంచి తీసుకున్నారండి బాబు. యెషయా గ్రంథము మరియు కీర్తనల గ్రంథం నుంచి తీసుకున్నారు. ప్రభువు అని అంటున్నారే, అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇక్కడ చూడండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మీరు కోట్ చేసినటువంటి వచనమే 9-10 వచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను ఇప్పుడు మళ్ళీ నేపథ్యంలో చదువుతాను, బైబిల్ స్టడీ ఎలా చేస్తారు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మనం ఖురాన్ కూడా అలాగే చదవాలి బేసిక్గా. ఓకే, ఏమనుంది ఇక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఏలయనగా నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటిని అనియు, ఇదియుగాక నేను అతనికి తండ్రిని, ఆయన నాకు కుమారుడు అనియు ఆ దూతలలో ఎవరితోనైనా చెప్పాడా? అంటే దూతలకు ఎప్పటికీ కూడా ఆయన నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను కన్నాను అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, ఆది సంభూతుడు ఎవరు? ఆయన కుమారుడైన, మీరు ఇంతకుముందు మీ వీడియోలో చెప్పారు, ఆది సంభూతుడు అనంటే ఆది నుంచి సంభూతుడైన వాడు యేసుక్రీస్తు, అదే ఆ ఆది సంభూతుడే. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలను ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేనలను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి ఏం చెప్తున్నాడు? వాయువులు, అగ్నిసేనలు చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, ఆది సంభూతుడైనటువంటి ఈ కుమారుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, అది సందర్భం. దేవా అంటే దేవుడే, స్వయంగా యెహోవా దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే
క్రీస్తును, తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఏమంటున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయమయ్యున్నది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి వారి కంటే నిన్ను ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించను. దేవుడైనటువంటి కుమారుడైన దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇది సందర్భం సార్. మనం ఇలా చదవాలి బైబిల్. ఇది ఈ విధంగా బైబిల్ చదివితే స్పష్టత. ఎందుకంటే సందర్భం ఉంది కదా, అక్కడ మనకు గ్రంథాలు ఓపెన్ చేయాలి కదా, సందర్భం ఉంది కదా. నిన్ను ఎక్కువగా, ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రభువా. ఎవరిని ప్రభువా అని అంటున్నాడు? కుమారుడైనటువంటి దేవుడు యెహోవా దేవుడు ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పాత నిబంధన గ్రంథంలో మీరు కోట్ చేసినటువంటి యెషయా గ్రంథం నుంచి తీసుకొచ్చిందే. యెషయా గ్రంథం నుంచి తీసుకొచ్చి దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, రాజ్యదండము న్యాయమైనదని చెప్తున్నాడు. అలాగే ప్రభువా, నీవు ఆదియందు భూమికి, ఇది యెషయా గ్రంథంలో, ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశమండలము నీ చేతి పనులను అవి నశించును గాని నీవు శాశ్వతముగా ఉందివు. ఇవన్నీ వస్త్రముల వలె పాతగిలిపోవును, ఉత్తరీముల వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రములను కూర్చుండగా నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఎవరి గురించి? కుమారుని గురించి. అంటే కుమారుడే కుమారుని చేతి పనులు ఆకాశములు, అవి నశించుతాయి కానీ ఆయన నశించడు. ఆయన సింహాసనం నిరంతరము నిలుస్తుంది. ఆయన రాజ్యదండము న్యాయార్థమైనది. నీవు ఆయన నీతిని ప్రేమించేవాడు కాబట్టి దేవుడే ఆయనను అభిషేకించాడు అని బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథంలోనూ అలాగే యెషయా గ్రంథంలోనూ పలుకుతోంది. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అన్నది కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకుని వచ్చి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. ఇలా మనం బైబిల్ స్టడీ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇంకో మాట, మీరు ఇక్కడ ప్రభువు అనంటే పెద్దచ్చులో వచ్చుద్ది, మామూలు చిన్నచ్చులో ఉండే ప్రభు ఉంటాడు అని చెప్పారు. అలా బైబిల్ రాయలేదు సార్. అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రేసేటప్పుడు థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాబట్టి అలా పెద్దచ్చులో ప్రభు అని చిన్నచ్చులో ప్రభు అని రాశారు. ఒకవేళ మీ అండర్స్టాండింగ్ని తీసుకుంటే కూడా ఇక్కడ ప్రభువా అని పెద్దచ్చులో వచ్చింది యేసుక్రీస్తు గురించే. ఆ లెక్కన ఆయన ఏమవ్వాలి కదా, ఆ లెక్కన ఆయన దేవుడవ్వాలి. రైట్? సో పెద్దచ్చు చిన్నచ్చు అనేటివి మర్చిపోండి. అలాంటి స్ట్రాటజీ పనిచేయదు. మనం బైబిల్ స్టడీ లాగా చేద్దాం, ఖురాన్ స్టడీ లాగా చేద్దాం. సరే, ఇంకొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను. అయితే బోల్డ్ లెటర్ బైబిల్ స్టడీ అనేది పక్కన పెట్టేస్తే మత్తయి సువార్త 5:17, మత్తయి సువార్త 11:25, అలాగే 6:26, 23 అధ్యాయం 9-10 వచనాలు మీరు కోట్ చేశారు. ఇక్కడ ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తలను నేను సంపూర్ణం చేయటానికి, లేకపోతే వాటిని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను అని చెప్పారు కదా. కరెక్టే. కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సార్, ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ప్రవక్తలు ఏం చెప్తున్నారు అని అంటే, మీ ముందు జీవం ఉంది, మరణం ఉంది, రెండిట్లో దేన్ని ఎన్నుకుంటారు? జీవాన్ని ఎన్నుకుంటే మీరు బ్రతుకుతారు, మరణాన్ని ఎన్నుకుంటే చస్తారు. జీవాన్ని ఎన్నుకోవటం అన్నది మనిషి చేయలేని పరిస్థితుల్లో నిజమైన మనిషి అయినటువంటి యేసు క్రీస్తు వచ్చి జీవమును ఎన్నుకొని మనుష్యులకు ప్రతిగా అనేకుల కొరకు క్రయధనముగా ఆయన ధర్మశాస్త్రము యొక్క దాన్ని ఏమంటారు, ఉద్దేశ్యము, మనుష్యులు బ్రతకాలి, మనుష్యులు పునరుత్థానము చెందాలి, దేవునితో తిరిగి వారు దేవుని పిల్లలవ్వాలి అన్నటువంటి ఉద్దేశ్యమును నెరవేర్చడానికి వచ్చాను అని చెప్తున్నాడు. అది దాని సందర్భం. దాన్ని మీరు మళ్ళీ ఎప్పుడైనా మనం పుస్తకాలు ఓపెన్ చేసి చదివినప్పుడు ఇంకొంచెం డీటెయిల్స్లోనికి మనం వెళ్దాం. అలాగే 23 అధ్యాయం 9-10 మీరు కోట్ చేశారు. 23:9-10 కోట్ చేసి ఏమని చెప్పారు అని అంటే, ఒకసారి వెళ్దాం. మత్తయి సువార్త 23 9వ వచనము మరియు 10వ వచనము. మత్తయి 23 ఓకే 9-10లో ఏముందంటే, మరియు భూమి మీద ఏకైక ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇది మీరు కోట్ చేశారు, బాగుంది. కాకపోతే మరి మొహమ్మద్ గారి పరిస్థితి ఏంటి? క్రీస్తు ఒక్కడే మీ గురువు అయినప్పుడు మొహమ్మద్ గారి పరిస్థితి, మీకు మొహమ్మద్ గారు అవసరం ఉండకూడదు కదా. కన్ఫ్యూజన్లోనికి మనం ప్రజలను తీసుకెళ్ళటం కంటే స్పష్టత ఇద్దాం. అసలు మొహమ్మద్ గారి అవసరం, క్రీస్తు ఒక్కడే గురువు అయినప్పుడు ఇంకేం పడింది మనకు? అసలు లేదు కదా. పోనీ దేవుడు ఒక్కడే తండ్రి అనంటే, మరి మొహమ్మద్ గారు దేవుణ్ణి తండ్రి అనద్దు అన్నారు కదా, మీరు ఎందుకు తండ్రి అంటున్నారు? ఈ విషయం కూడా మనం చర్చిద్దాం, ముందుకెళ్ళి చర్చిద్దాం, చూద్దాం. అలాగే
మీరు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం తీసుకుని 31వ వచనంలో 24వ వచనం తీసుకుని 17వ అధ్యాయం 24వ వచనం తీసుకుని ఆయన అన్నారు, లేకపోతే షఫీ గారు మీరు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 24వ వచనం తీసుకుని పౌలు పౌలు చేసినటువంటి ప్రసంగంలో దేవుడు ఒక్కడే, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఒక్కడే అని చెప్పేటటువంటి సందర్భాన్ని మీరు తీసుకున్నారు. సరే, 24 వరకే ఆగిపోతే ఎట్లా? 31వ వచనంలో ఏముంది? ఒక్క మనిషిని ఆయన నియమించాడు, ఆయనను పునరుత్థానము చెందించటము ద్వారా ఈ ప్రపంచములను ఆయన ఆశీర్వదించాడు, లేకపోతే మనుషులకు తిరిగి పునరుత్థానం గావిస్తాను అన్నటువంటి ఒక ప్రామిస్ చేశాడు అని కదా ఆయన చేసినటువంటి ప్రసంగం. మధ్యలో ఆగిపోతే ఎట్లా? 31వ వచనం ఒకవేళ యేసుక్రీస్తు పునరుత్థానం చెందాడు అని అంటే మరి మీ ఖురాన్ తప్పైపోతుంది కదా, వమా కతలుహు వమా సలబుహు కదా. ఆయన నిశ్చయముగా ఎవరు చంపను లేదు, ఆయన శిలువపైకి ఎక్కించలేదు కదా. మరి పునరుత్థానుడు ఎలా అయ్యాడండి? మీరు తీసుకున్నటువంటి వాక్య భాగమే, నేను కోట్ చేస్తున్నది కాదు. మీరు తీసుకున్నటువంటి వాక్య భాగంలో పౌలు చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న అంశాన్ని మీరు తీసుకుని 24 వరకు జగత్తు అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమిని ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు అని చదివారు. బాగుంది. మరి 31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేది ఒక్క దినమును నిర్ణయించున్నాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముట అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల్లో నుండి లేచాడని మీరు నమ్మరుగా? అంటే ఆయన చేసిన ప్రసంగంలో ఒకటే తీసుకుంటే ఎట్లా? ప్రసంగం కనీసం ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా అన్న చదవాలిగా. స్టడీ చేస్తున్నాం కదా, ప్రసంగం కాదు కదా. పోతే మొదటి తిమోతి 6:13 తీసుకున్నారు, మొదటి తిమోతి 2:5 తీసుకున్నారు. బాగానే ఉంది. ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు, దేవుడు సృష్టికర్త అని నిరూపించడం కోసం ఆయన చెప్పారు. మరి 2:5లో ఒకే ఒక్క నరుడు అని మీరే చదివారు. ఒకే ఒక్క నరుడు అని 10 సార్లు చెప్పారు. దేవునికి మరియు మనిషికి మధ్య ఒకే ఒక్క నరుడు ఆయన మధ్యవర్తి అని చెప్పారు. మరి మొహమ్మద్ గారి పని ఏంటి? ఇస్లాం పని ఏంటి? ఎందుకు కాంట్రడిక్ట్ అయిపోతున్నాం మన స్టడీలో అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు. మళ్ళీ స్టడీ చేసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం అది కూడా. అలాగే మార్కు సువార్త 15:34లో మీరు తీసుకుని ఎలోయి ఎలోయి ఎలీ ఎలీ అని ఈ 2 పదాలను తీసుకుని ఆయన మదర్ టంగ్ అర్మైక్ అని చెప్పారు. బాగుంది, మంచిగానే మీరు అర్థం చేసుకున్నారు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు బ్రతికున్న రోజుల్లో ఈరోజు ఏ విధంగా అయితే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళు కనీసం 3 భాషలు ఉంటాయి, వాళ్ళకు 3 భాషలు మాట్లాడతారు, ఇంగ్లీషు, హిందీ మరియు తెలుగు కదా. ఇంకొంచెం దాన్ని ఏమంటారు, ఇంకొంచెం ఓల్డ్ సిటీ వైపు ఉన్న వాళ్ళు దక్కని కూడా మాట్లాడతారు. ఇంకొంచెం దాన్ని ఏమంటారు, కర్ణాటక గుల్బర్గా బార్డర్లలో ఉన్న వాళ్ళు కన్నడ కూడా మాట్లాడతారు, కన్నడ మరియు మరాఠీ మిక్స్ అయినవి. అలాగే మెడిటరేనియన్ ప్రాంతంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పుట్టినటువంటి ప్రాంతము రోమీలు పరిపాలించారు. గ్రీక్ భాష ప్రివలెంట్గా ఉండేది కాబట్టి గ్రీకు తప్పకుండా మాట్లాడి ఉంటాడు. అలాగే ఆయన హిబ్రూ తప్పకుండా మాట్లాడి, ఎందుకంటే ఆయన చదివినటువంటి స్క్రిప్చర్ అంతా హిబ్రూలో ఉంది కాబట్టి. అలాగే అరమైక్ భాష మాట్లాడి ఉంటాడు, ఎందుకంటే రోమిల యొక్క లేదా గ్రీకుల యొక్క పాలనకు ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాష అరమైక్ కాబట్టి అందులో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అక్కడ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే, ఏలీ అన్నది ఎలోయ్ అన్నది 2 వేరు సువార్తలలో వేరు ట్రాన్స్లేషన్స్ నుంచి తీసుకున్నటువంటి మాటలు. ఒకరు ఏలీ అన్నటువంటి పదం వాడితే ఇంకొకరు ఎలోయ్ అన్న పదం వాడారు. ఒకటి హిబ్రూ అయితే ఇంకొకటి అరమైక్. ఇది 2 ఒకటే కాదు. ఓకే. ఇంకొక విషయం ఏంటి అని అంటే, సెప్టాజెంట్ నుంచి తీసుకున్నది ఒకరైతే ఇంకొకరు ట్రాన్స్లేషన్ డైరెక్ట్ హిబ్రూ నుంచి తీసుకున్నటువంటి వారు. 2 కూడా గ్రీకులో రాసినప్పుడు ఒకరు ఎలోయ్ అని ఇంకొకరు ఏలీ అని వాడారు. ఇది దానికి ఉన్నటువంటి నేపథ్యం. ఎనీవేస్, సో ప్రస్తుతానికి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. బైబిల్ని సందర్భంలో చదవాలని చూసాం. బైబిల్ సందర్భంలో చూస్తే షఫీ గారు ఎన్నుకున్నటువంటి ప్రతి లేఖనం, ప్రతి వాక్యం కూడా యేసుక్రీస్తు సృష్టికర్త అని నిరూపించడానికి సరిపోతాయి. ఆయన తీసుకున్న యెషయా గ్రంథమైన, ఆయన తీసుకున్నటువంటి నిర్గమాకాండమైన, ఆయన తీసుకున్నటువంటి పౌలు చెప్పిన మాటలైనా, ఆయన తీసుకున్నటువంటి యేసే స్వయంగా చెప్పిన మాటలైనా ఆయన యొక్క విశిష్టతను చూపిస్తాయి. అలాగే ఒకవేళ షఫీ గారు వీటిని కనుక నమ్మితే ఇస్లాం మరియు ముహమ్మద్ గారి యొక్క అవసరత ఈ ప్రపంచానికి ఉండదు. రెండిట్లో ఏదో మనం తేల్చుకోవాలి కదా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం.
మనం తప్పకుండా ఇలాంటి స్టడీ చేస్తూనే ఉందాం, కంటిన్యూ చేద్దాం. ఇలాంటి స్టడీ వల్ల మనకు చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి. మనం అందరం కలిసి ఒక నిజమైనటువంటి ప్రేమ కలిగిన సమాజం వైపుకు, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మానవత్వం వైపుకు ప్రయాణం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సంఖ్యాకాండము మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలను. 23వ వచనం నుంచి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఈ మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుని సన్నిధి కాంతి, యెహోవా ముఖ కాంతి, ఆ ముఖ కాంతి ప్రకాశింపజేసి చేయబడినటువంటి ఇశ్రాయేలు